గన్మెన్లు కానీ డ్రైవర్లు కానీ ఉండడానికి కూర్చోవడానికి కనీసం తినడానికి మంచినీళ్ళు తాగడానికి కూడా స్థలంను ఏర్పాటు చేయలేని పరిస్థితిలో ఉంది. ఇది ఏదో ఒక రోజు పేపర్లో వచ్చిందని కాదు, నేను వారం కిందనే మాట్లాడదాం అనుకున్నాం కానీ సమయం అనుకూలించలేదు. సమయంలో మాట్లాడదామంటే 0 అవర్లో కూడా కుదరలేదు. వాంటెడ్ ఎక్కువ ఉంది కాబట్టి క్వశ్చన్ అవర్లో మాట్లాడే పరిస్థితిలో లేదు కాబట్టి చెప్పలేదు. దయచేసి నేను రిక్వెస్ట్ ఏంటంటే వారికి కనీసము మంచినీటి వసతి ఏర్పాటు చేసి వారు రెస్ట్ తీసుకోవడానికి కనీసము ఎమ్మెల్యేలు వచ్చేంత వరకు 5-6 గంటలు 7-8 గంటలు వెయిట్ చేయాలి. కాబట్టి ఆ గన్మెన్లు కానీ డ్రైవర్లు కానీ ఉండడానికి ఒక హాలు, అలాగే వాళ్ళు తిని రెస్ట్ తీసుకొని కూర్చోవడానికి ఇన్ని కుర్చీలు, కొంచెం ఒక జాగా చూపిస్తే బాగుంటుంది. వారు రోడ్డు మీదనే ఫుట్పాత్ల మీదనే తినడము, అక్కడే కూర్చోవడము, ఎండలో ఇబ్బంది పడడం, వర్షంలో ఇబ్బంది పడడం, రానున్న వర్షాకాలంలో ఇంకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి ఒక రిక్వెస్ట్ విత్ ఫోటోగ్రాఫ్స్తో, ఇవి నేను నా ఫోన్లో తీసుకున్నవి, దీన్ని స్పీకర్ గారికి ఒకసారి ఇచ్చి ఎల్ఏ మినిస్టర్ గారు కొంచెం ఇది గ్రహించి ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాను. మినిస్టర్ అధ్యక్ష, మరి వెంకటరమణారెడ్డి గారు ప్రస్తావన తప్పకుండా పరిశీలన చేస్తాం అధ్యక్ష. శాసనసభ నిర్వహణ ఎప్పటి నుంచి జరుగుతుందో ఆనాడున్న 294 మంది సభ్యులతో పాటు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర శాసనసభకు సంబంధించిన 119కి సంబంధించిన శాసనసభ్యులు మీరు కూడా అనేక మార్లు ఈ శాసనసభకు వస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ వారితో పాటు వారి గన్మెన్కి సంబంధించి కానీ వారి వ్యక్తిగత సిబ్బందికి సంబంధించి కానీ అన్ని తీర్ల చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. సరే, ఎక్కడో ఒక రోజు 2 రోజులో లేకుంటే మీరు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా పరిశీలన చేస్తాం. ఇది ఒక ప్రాక్టీస్, ఒక రొటీన్గా జరిగిపోతూ ఉన్న అంశం అధ్యక్ష. వారు ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు కనుక తప్పకుండా పరిశీలన చేస్తాం. ధన్యవాదాలండి. ఇకపోతే బడ్జెట్ విషయానికి వస్తే అధ్యక్ష, బడ్జెట్ ప్రిపరేషన్ చేయడము అందరికీ ఇంచుమించుగా అందరికీ తెలిసిందే. దాంట్లో పెద్దగా అనేంత అవసరం ఏం లేకుండొచ్చు. రెవెన్యూ రిసిప్ట్స్ కావచ్చు, క్యాపిటల్ రిసిప్ట్స్ కావచ్చు, అలాగే బడ్జెట్ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఆర్టికల్ 265, 266, 112 ప్రకారంగా ట్యాక్సేబుల్, నాన్ ట్యాక్సేబుల్, అదర్స్ ఇవన్నిటి కూడా అంకెల సమాహారంతో తయారు చేసేటువంటి బడ్జెట్ అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు అందరు కలిసి తయారు చేస్తున్నటువంటిది, అది అందరికి తెలుసు. అలాగే అధ్యక్ష, ఆర్థిక సూచికలు ముఖ్యమైనవి కానీ వాటి ద్వారా మనకు పాక్షిక సత్యమే తెలుస్తుంది. అంకెలు చూడడానికి ఎంత ఆకర్షణీయంగా ఉన్నా సామాన్య ప్రజలు జీవితాల్లోని వేదనను, కష్ట నిష్ఠూరాలను అవి దాచిపెడతాయని చెప్పి డాక్టర్ అబ్దుల్ కలాం గారు అన్నారనేది అందరికీ తెలుసు. 2025-26 ఆర్థిక సంవత్సరంకు 3,04,965 కోట్లతోని బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు సభలో ప్రవేశపెట్టడం జరిగింది. గత సంవత్సరం బడ్జెట్తో పోలిస్తే 2,91,159 కోట్లతోని ఇస్తే ఈసారి 13,806 కోట్లు అదనంగా ఈ సంవత్సరంలో బడ్జెట్ని అదనంగా ప్రవేశపెట్టడం జరిగింది. అధ్యక్ష, 2014 నుండి ఇప్పటి వరకు మొత్తం అన్ని బడ్జెట్లో అంచనాలు వాస్తవంగా ఖర్చు చేసి చూస్తే ఆర్థిక రంగంపై ప్రభుత్వం ఇచ్చిన శ్వేతపత్రం ఆధారంగా నేను రాసుకున్నది ఏంటంటే 2014-15 61.9 అయితే 2015-16 84, 2016-17 93, 2017-18 80, 2018-19 77.6, 2019-20 97.5, 2020-21 86.1 ఇలా మళ్ళీ తగ్గుతూ వచ్చింది. ఏదైతే ఆర్థిక ఇప్పటి వరకు పూర్తి అంచనాను చేరింది లేనే లేదు. ఈ సంవత్సరమైనా పూర్తి అంచనాలకు చేరుతుందనేది నేను ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులకు కానీ, అధికారులకు కానీ, మంత్రులకు అందరికి కూడా నేను కొంచెం విన్నవించుకుంటున్నాను. అలాగే సంక్షేమ అభివృద్ధి సమపాళ్లలో రంగరించి అని బట్టి విక్రమార్క గారు అన్నారు, కానీ అది సగం పాళ్లలో అని రాయవలసి ఉండనేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చేరినాయి అన్నీ సగం చేరినాయి, కొన్ని మొత్తం చేరినాయి, దాంట్లో విమర్శించాల్సిన అవసరం లేదు. చేరినాయి అని చెప్తున్నాం, చేరనివి చేరలేదని చెప్తున్నాం. అది ఏవి చేరాయి ఏవి చేరలేదు అనేది మంత్రులకు కానీ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలుసు. దాని గురించి వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. వేరే రకంగా ఆలోచించాలనేది ఏమాత్రం ఆలోచనలో లేదు.
ఇకపోతే మహాత్మా గాంధీ గారు అన్నారని ఉప ముఖ్యమంత్రి గారు అన్నారు, నీకు కనిపించని బలహీనునికైనా నిరుపేద ముఖాన్ని గుర్తు తెచ్చుకో, నువ్వు తీసుకున్న చర్య అతనికి ఉపయోగపడుతుందో లేదో అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో అని చెప్పి మహాత్మా గాంధీ గారు మనకు స్ఫూర్తి అని చెప్పి బట్టి విక్రమార్క గారు అన్నారు. నిజంగానే అందరు కూడా ఆ ముఖం పెట్టు వస్తాయేమోనని ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ ముఖం కానీ, 4000 వస్తాయేమోనని ఎదురు చూస్తున్న తాత లేదా అవ్వ ముఖం కానీ, స్కూటీల కోసం ఎదురు చూస్తున్న చదువుకుంటున్న ఆడకూతుళ్ళ ముఖం కానీ, అలాగే పిఆర్సీ లేక డిఏలో అందక పెండింగ్ బిల్స్ అందక ఎదురు చూస్తున్న ఉద్యోగ ముఖం కానీ, దీనంగా మారిన రిటైర్డ్ ఎంప్లాయీస్ ముఖం కానీ, టీఏ బిల్స్ అందని పోలీసులు, సరెండర్ లీవ్స్ అందని పోలీసుల ముఖం కానీ, అలాగే ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను సభ నాయకుడిని అలాగే ఆర్థిక మంత్రి గారిని నేను ఒక్కసారి కోరుతున్నాను. ఇకపోతే అధ్యక్ష, వ్యవసాయం గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరూ వ్యవసాయాన్ని, రైతుని పొగుడుతూ, రైతునే ఆదర్శంగా తీసుకుంటూ, రైతు గురించే మనం ఎన్నో కష్టాలు పడుతున్నాం, రైతు సంక్షేమమే మన ధ్యేయం అని చెప్పేసి ప్రతి రాజకీయ పార్టీ, నాతో సహా ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడుతూనే ఉంటాడు, రైతు గురించి చెప్తూనే ఉంటాడు. కానీ రైతుకు కావాల్సింది నిజమైంది ఏంది? నిజంగానే రైతు ఇబ్బందులు ఎక్కడ పడుతున్నాడు? మరి రైతుకు కావలసినటువంటి అక్కడ అనుకూల పరిస్థితులు ఏంటి అని చెప్పి ఎవరు ఆలోచించరు. కానీ అందరూ కూడా మేము ఇది ఇస్తాం, అది ఇస్తాం, అది పెంచుతాం, ఇది పెంచుతాం, వీళ్ళకంటే వాళ్ళకంటే వీళ్ళకు ఒకటి ఎక్కువ ఇస్తామని మాట్లాడుతుంటారు తప్ప రైతుకు ప్రాక్టికల్గా అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న పరిస్థితి కానీ, పండే పంటకు కానీ, పండిన పంటకు గిట్టుబాటు కానీ, గిట్టుబాటు అమ్మకానికి కూడా ఉన్నదా లేదా అని కానీ ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉన్నది. కానీ అధ్యక్ష, అందరూ రైతే రాజు అని మాట్లాడతారు, కానీ రాజులాగా ఉండే రైతును చేద్దామని మాత్రం ఎవరు ఆలోచించారు. రైతు రాజులాగా అయితే అక్కడ నిజంగా సుభిక్షంగా ఉండే పరిస్థితి ఉంటుంది. రైతు పంట పెట్టి నుంచి పంట పండే వరకు, పండిన తర్వాత దానికి ఇంటికి వచ్చే వరకు, ఇంటికి వచ్చిన తర్వాత అమ్ముకోవడానికి సరైన ధర దొరికే వరకు రైతుకు గ్యారెంటీ లేని జీవితం ఉంది అంటే రైతుదే. అదే దానికి కూడా రైతును రాజు అంటూ మనం పొగడుతూ ఉంటాం. ఏ ప్రభుత్వమైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతి ఒక్కరూ పంట పెట్టుబడి సాయం అని కొందరు, రుణమాఫీ అని కొందరు, రైతు భరోసా అని కొందరు, రైతు బంధు అని కొందరు, కౌలు రైతులకు ఇస్తామని కొందరు, రైతు కూలీలకు ఇస్తామని కొందరు, రైతు బీమా ఇస్తామని కొందరు, రైతులను ఊరిస్తూ రైతులను యాచకుల్ని చేస్తున్నాం తప్ప రైతుకు ఖచ్చితమైన ధైర్యాన్ని, మనోబలాన్ని, వారు రేపొద్దున యువతరం కూడా డిగ్రీ చదివిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినాక కూడా ఏ చదువు చదువుతావని అడిగితే నేను అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతా, ఏం చేస్తావు నాయన నువ్వు అంటే నేను వ్యవసాయం చేస్తానే పరిస్థితి. కోట్లు రైతులకు ఇచ్చామని చెప్పుకుంటున్నారు, కాదని నేను అనట్లేదు. కానీ రైతు నాకు ఇది కావాలా, నాకు రుణమాఫీ చేయి, నాకు పంట పెట్టుబడి సాయం చేయి, నాకు ఇది చేయి, అది చేయి అని రైతు ఏనాడు ఎక్కడ ఏ ప్రజాప్రతినిధి డిమాండ్ చేయలేదు. రైతు ధర్నా చేస్తే ఒక్కొక్క దానికి చేసిండు. అది ఒకవేళ ఫర్టిలైజర్ అందకపోతే, లేకపోతే పంట నష్టం జరిగితే, లేకపోతే పంటకు గిట్టుబాటు ధర రాకపోతేనే ధర్నా చేసిండు తప్ప రైతు ఎప్పుడు కూడా రోడ్డు ఎక్కి నాకు ఇది కావాలి, అది కావాలని యాచకునిలాగా ఎన్నడూ అడగలేడు. కానీ ప్రజాప్రతినిధులు రాజకీయంగా ఆలోచిస్తూ ఓట్ల కోసం మనం చెప్పే మాటలే అవి రైతును యాచకుని చేస్తున్నాయి అనేది నా అభిప్రాయం. ఇప్పుడు రైతు పండించిన పంటలు ఏదనుకున్నా ప్రభుత్వము, ప్రజలు, ఏదైతే ప్రభుత్వం అంటే ప్రజలని నేను అనుకుంటున్నాను, ఆ ప్రజలు గ్రామీణ ప్రాంతంలో 65% ఉంటారు. ఈ 65% ఉన్న ప్రజల్లో 60% మంది రైతులు, రైతు కూలీలే ఉంటారు. వీరు పండించినటువంటి పంటలు ఇవాళ వరి కావచ్చు, నూనె గింజలు, పప్పు దినుసులు, పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలు, కోళ్ళు, గొర్రెలు, మేకలు, పశువులు, చేపలు, రొయ్యలు, ఇట్లా